అది ఎవరి మీద దాడులు చేసిన. ఇప్పుడు నేను ఆ 10 మంది ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫై చేయమని నేను ఒక్కడనే వేశాను పిల్లు, ఇంకెవరైలా. బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు 3 ఎమ్మెల్యేల మీద వేశారు స్పీకర్కి నోటీస్. నేను 10 మందిని డిస్క్వాలిఫై చేయమన్నా. నా ఆర్గ్యుమెంట్స్ మీరు వచ్చి ఎందుకంటారు కోర్టు 1లో. ఈరోజు రండి, థర్స్డే కోర్టు 1కి రండి, ఆనరబుల్ సీజే ముందు పర్మిషన్ అడగండి, లైవ్లు ఇవ్వండి, వారు ఇస్తే పర్మిషను. ఎందుకు 10th షెడ్యూల్ ఏం చెప్తుంది చదవండి మీడియా మిత్రులు. 10th షెడ్యూల్ అని గూగుల్ కొట్టి చదవండి, మీకు అందరూ మీరు ఎడ్యుకేటెడే. ఈ ఎమ్మెల్యేలు పశువుల్లాగా ఎందుకు అమ్ముడుపోతున్నారు? ఇప్పుడు కానీ చర్యలు తీసుకోకపోతే, ఇఫ్ వీ డోంట్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ దీస్ 10 ఇల్లీగల్ ఎమ్మెల్యేస్ who have left their party BRS and joined Congress party, then there will be no democracy left in this country. That is why Indira Gandhi, when then was the prime minister, Allahabad High Court has given a judgment that she should not be allowed to vote. That's my prayer. These MLAs should not be allowed in the assembly until the final judgment. They should not be given salaries. They should not be allowed to cast their vote. Interim prayer. Long-term prayer, they should be disqualified. By-election should come. సిద్ధపడండి, అందరూ సిద్ధంగా ఉండండి. 6 నెలల్లో బై ఎలక్షన్ రావాలని.